హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు క్లాస్లో మనం సింపుల్ అడ్మిన్ టాపిక్ డిస్కస్ చేద్దాము. అడ్మిన్ టాపిక్ పేరు పాత్ సెట్టింగ్స్. ఓకే, సో ఈ పాత్ సెట్టింగ్స్ అనేది ఏంటంటే మనకి ఏదైనా పిక్ లిస్ట్ వాల్యూ ఉందనుకుందాం. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ హియర్. సో ఈ పిక్ లిస్ట్ వాల్యూ ఉందనుకుందాం. ఓకే, అపాసిటీలో సో ఈ పిక్ స్టేజ్ అనే పిక్ లిస్ట్ ఉంటుంది కదా. సో ఈ స్టేజ్ అనే పిక్ లిస్ట్ వాల్యూని సో పాత్ సెట్టింగ్స్ అంటారు అనమాట. ఓకేనా, సో ఇది ఎలా డిస్ప్లే అవుతుంది అంటే యూజింగ్ ద పాత్ సెట్టింగ్స్. ఓకే, సో అంటే సో ఇక్కడ మనం డీటెయిల్ సెక్షన్లోకి వెళ్తే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్టేజ్, సో ఫస్ట్ స్టేజ్ ఉంటుంది కదా. స్టేజ్, సో ఇట్స్ క్లోజ్డ్ వన్. సో కరెంట్లీ క్లోజ్డ్ వన్లో ఉన్నాం. సో ఇఫ్ యూ స్విచ్ ఇట్ బ్యాక్, ఓకేనా, సో అంటే వేరే స్టేజ్ నేమ్ మారిస్తే, ఓకే, సో నీడ్స్ అనాలిసిస్ అగైన్ ఇట్ విల్ గో టు ద నీడ్స్ అనాలిసిస్ స్టేజ్. సో ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి మనము ఇక్కడ మాన్యువల్గా అంటే పిక్ లిస్ట్ వాల్యూ చేంజ్ చేయడంతో పాటు, సో ఇక్కడ కూడా మనము మార్క్ యాజ్ కంప్లీటెడ్ అంటే ఆ స్టేజ్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో కరెంట్లీ మనం వాల్యూ ప్రపోజిషన్లో ఉన్నాం కదా. సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి దెర్ ఆర్ టూ వేస్. వన్ ఇస్ వాల్యూ స్టేజ్ మీద క్లిక్ అంటే పిక్ లిస్ట్ వాల్యూ మీద క్లిక్ ఇచ్చి ఐడి డిసిషన్ మేకర్స్ అని క్లిక్ ఇవ్వడము, సేవ్ క్లిక్ ఇవ్వడము, లేదా సో ఈ వాల్యూ ప్రపోజిషన్ స్టేజ్లో మార్క్ యాజ్ కంప్లీట్ అని క్లిక్ ఇచ్చామంటే ఐడి డిసిషన్ మేకర్స్లోకి వెళ్తుంది. ఓకే, సో ఇలా ఈ స్టేజ్ ఈ స్టేజెస్ని త్రూ విజువల్ రిప్రజెంటేషన్. ఓకేనా, సో ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ పిక్ లిస్ట్ వాల్యూ చేంజ్ త్రూ విజువల్ రిప్రజెంటేషన్, సో మనము చేంజ్ చేయొచ్చు అనమాట. 1 minute. ఓకే, సో నౌ సో ఎందుకు మనం పిక్ లిస్ట్ వాల్యూ ఉండగా సో విజువల్ రిప్రజెంటేషన్ ద్వారా ఎందుకు చేయాలి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. సో రీజన్ ఏంటంటే, సో ఈ పిక్ లిస్ట్ సపోజ్ నేను ప్రాస్పెక్టింగ్లో ఉన్నప్పుడు, సో ఐ వుడ్ లైక్ టు డిస్ప్లే సమ్ కీ ఫీల్డ్స్. ఓకేనా, సపోజ్ ప్రాస్పెక్టింగ్లో ఉన్నప్పుడు సో ఈ అపాజిట్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కొన్ని కీ ఫీల్డ్స్ మీద ఫోకస్ చేయాలనుకుందాం. సో ఆ ఫీల్డ్స్ని మాత్రమే నేను ఆ, ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. అంటే ప్రాస్పెక్టింగ్లో ఉన్నప్పుడు ఈ అపాజిట్లో ఉన్న ఒక ఒక ఇంపార్టెంట్ ఫీల్డ్స్ అంటే ప్రాస్పెక్టింగ్ స్టేజ్కి సంబంధించిన, మేబీ ప్రాస్పెక్టింగ్ అంటే మనకు తెలిసిన లైక్ ఆపర్చునిటీ అనేది ఒక డీల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో prospecting and we are still investigating about the issue, so that's what prospecting issue means. We are still investigating and still we are thinking about the బిజినెస్ డీల్, సో దట్స్ వాట్ ప్రాస్పెక్టింగ్ మీన్స్. సో అలాంటి స్టేజ్లో సో ఏవైతే ఈ స్టేజ్ అంటే ఈ అపార్చునిటీకి సంబంధించిన కీ ఫీల్డ్స్, ఆ కీ ఫీల్డ్స్ మాత్రమే నేను డిస్ప్లే చేయాలి అంటే హైలైట్ చేయాలి అనుకుంటే, సో హైలైట్ చేయడంతో పాటు ఈ ప్రాస్పెక్టింగ్ సంబంధించి ఏదైనా సర్టన్ వర్డింగ్స్ రాయాలి. ఓకేనా, సో కామన్ వర్డింగ్స్. ఓకేనా, సో కామన్ వర్డింగ్స్ అంటే సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, సో ఏదైనా ఒక 2 3 ఒక 4 to 5 పాయింట్స్, సో దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ప్రాస్పెక్టింగ్ అని చెప్పేసి. నెక్స్ట్ అలాగే నేను క్వాలిఫికేషన్ మూవ్ చేస్తే ఏ కీ ఫీల్డ్స్ డిస్ప్లే చేయాలి అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న ఫీల్డ్స్తో పాటు ఏమైనా అదర్ సబ్ ఎక్స్ట్రా ఫీల్డ్స్ దట్ నీడ్స్ టు బి డిస్ప్లేడ్. ఓకేనా, సో అలాంటి ఫీల్డ్స్ మనము కాన్ఫిగర్ చేయొచ్చు. వాటితో పాటు ఈ క్వాలిఫికేషన్ స్టేజ్లో ఒక 4 to 5 లైన్స్ ఆ స్టేజ్ గురించి మనము రాయొచ్చు అనమాట. సో ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయడానికి నాట్ ఓన్లీ జస్ట్ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద pick list values. Okay, so also we can focus on key fields that corresponds to that stage. Okay, ఆ స్టేజ్ కి సంబంధించి లేదా పిక్ లిస్ట్ వాల్యూకి సంబంధించి ఏదైనా ఈ రికార్డ్ డీటెయిల్ పేజ్లో ఉన్న ఫీల్డ్స్ విత్ అలాంగ్ విత్ ఇట్స్ వాల్యూస్ మనం ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సో ఇది ఓవరాల్గా ఎక్స్ప్లెనేషన్. బట్ సో ఈ పాత్ సెట్టింగ్స్ అనేది అపాజిటివ్ ఆబ్జెక్ట్కి ఆల్రెడీ ఉంది కాబట్టి, సో నేను కేస్ ఆబ్జెక్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్గా తీసుకొని, సో కేస్ ఆబ్జెక్ట్. ఓకే, సో కేస్ ఆబ్జెక్ట్లో ఐ విల్ ఓపెన్ ఎనీ వన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కేస్. ఓకే, సో ఈ కేస్ ఆబ్జెక్ట్లో మీరు అబ్జర్వ్ చేశారంటే మనకి స్టేటస్ అనే ఒక పిక్ లిస్ట్ ఫీల్డ్ ఉంది. ఓకే, సో ఈ స్టేటస్ అనే పిక్ లిస్ట్ ఫీల్డ్కి నేను పాత్ సెట్టింగ్స్ ఎనేబుల్ చేస్తాను అనమాట. ఓకే, సో పాత్ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేటట్టు. ఓకేనా, సో టాప్ అంటే వీ కెన్ ప్లేస్ ఇట్ ఎనీవేర్, బట్ ఇక్కడ టాప్లో ప్లేస్ అయ్యేటట్టు చూద్దాం. ఓకేనా, సో టు ఎనేబుల్ పాత్ సెట్టింగ్స్ ఫర్ కేస్ మనం సెటప్లోకి వెళ్ళి, సో మీన్ అగైన్ వీ నీడ్ టు సెటప్ ఐకాన్ మీకు వెళ్ళి సెటప్ అని క్లిక్ చేయాలి. సో అగైన్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ హియర్. ఓకే, సో ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత సో యూ విల్ గెట్ విండో లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ క్విక్ ఫైండ్లో జస్ట్ పాత్ సెట్టింగ్స్ అని టైప్ చేయండి. ఓకే, path settings. Okay, so this is the path settings. So see, ఇది బై డిఫాల్ట్గా
ఇక్కడ అంటే సో అపాజిటీలో ఆల్రెడీ పాత్ సెట్టింగ్స్ ఉంది. సో అది బై డిఫాల్ట్గా వస్తుంది, అంటే మనం కొత్త ఆర్గ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, సో కేసెస్కి బై డిఫాల్ట్గా ఉండదండి. ఓకేనా, సో వీ కెన్ ఎనేబుల్ ఇట్. ఓకే, సో ఇక్కడ కేసెస్కి నేను అంటే కేసెస్ అనే కాదు, ఫర్ ఎనీ ఆబ్జెక్ట్ వీ కెన్ డూ దట్, బట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ పర్పస్ ఐఎమ్ టేకింగ్ ద కేస్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో పాత్ సెట్టింగ్స్, సో యూ కెన్ రీడ్ అబౌట్ ఇట్. ఓకేనా, సో ఇక్కడ ఏంటి, సో సి complete the process fast by keeping users focused on what's most important. ఓకే, సో ఇందాక చెప్పినట్టు ఏ ఫీల్డ్స్ అయితే కీ ఫీల్డ్స్ అంటే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు లేదా ఆ కేస్ స్టేటస్లో ఉన్నప్పుడు, సో ఏ ఫీల్డ్స్ అయితే నేను హైలైట్ చేయాలనుకుంటున్నానో ఆ ఫీల్డ్స్ నేను హైలైట్ చేసి అంటే ఒక సెక్షన్లో పెట్టచ్చు అనమాట. ఓకేనా, సో వాటితో పాటు సో వీ కెన్ యాక్చువల్లీ పర్టికులర్ స్టేజ్లో, ఓకేనా, పర్టికులర్ కేస్ స్టేటస్లో ఉన్నప్పుడు సో ఏమైనా సర్టన్ కీ పాయింట్స్, కీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఐ కెన్ యాక్చువల్లీ గివ్ దెమ్. ఓకే, సో సో okay, now let's see how can we I mean let's do it in a demo way. Okay, so let's do it demo. Okay, so let's enable this path settings. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సో ఎనేబుల్ పాత్ సెట్టింగ్స్ క్లిక్ ఇచ్చిన తర్వాత రిమెంబర్ యూజర్స్ పాత్ ప్రిఫరెన్స్. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ అయితే ఇక్కడ మనం కర్సర్ పెడితే సో కీప్ యూజర్స్ పాత్ ఎక్స్పాండెడ్ టు షో ద గైడెన్స్ అండ్ కీ ఫీల్డ్స్. ఓకేనా, సో ఇది మనము ఈ పాత్ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసేటప్పుడు ఫీల్డ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం అనమాట. అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఫీల్డ్స్ డిస్ప్లే చేయాలి, అంటే అలాంగ్ విత్ డీటెయిల్స్ ట్యాబ్. సో ఇంకో స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఫీల్డ్స్ డిస్ప్లే చేయాలి. సో అవన్నీ అవి కూడా కనపడాలనుకుంటే మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసే ఫీల్డ్స్ కనపడాలనుకుంటే, అంటే ఇంకా మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూపించలేదు, బట్ సో ఫర్ టైమింగ్ జస్ట్ ఎనేబుల్ ఇట్. ఓకే, సో వాట్ డూ వి వాట్ డూ వి మీన్ బై దిస్ సెట్టింగ్ అనేది మనకి నెక్స్ట్ స్టెప్లో వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ ఆన్ పాత్. ఓకే, న్యూ పాత్. ఇక్కడ పాత్ నేమ్ ఏదైనా ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చండి, లైక్ కేస్ స్టేటస్ అని చెప్పేసి, లేదా కేస్ స్టేటస్ ఆర్ స్టేజ్ ఎనీథింగ్. ఓకే, సో ఏ ఆబ్జెక్ట్ మీద అయితే మనము సో నాట్ ఓన్లీ అన్ కేస్ అండి, సో ఎనీ ఆబ్జెక్ట్ అవుట్ ఆఫ్. ఓకే, సో అవైలబుల్ హియర్ యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ ఇట్. సో ఐఎమ్ టేకింగ్ కేస్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. సో కేస్లో అంటే సి మనకి కేస్లో మల్టిపుల్ రికార్డ్ టైప్స్ ఉంటే ఏ రికార్డ్ టైప్కి మనం ఈ పాత్ సెట్టింగ్ ఎనేబుల్ చేయాలో చేసుకోవచ్చు అనమాట. సో నాకు కేస్ ఆబ్జెక్ట్లో ఏ సపరేట్ రికార్డ్ టైప్స్ లేవు, సో కాబట్టి సో డిఫాల్ట్గా మాస్టర్ అని ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఈ కేసులో ఈ 4 పిక్ లిస్ట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఈ 4 పిక్ లిస్ట్ వాల్యూస్లో ఏ ఫీల్డ్కైనా మనము పాత్ సెట్టింగ్స్ ఎనేబుల్ చేయొచ్చు, బట్ ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ enabling it for the status. Okay, so once you click on it, next click on next. సో ఇక్కడ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో కీ ఫీల్డ్స్ అంటున్నాను కదా అప్పటి నుంచి, అంటే న్యూ స్టేజ్లో ఉన్నప్పుడు కీ ఫీల్డ్స్ ఏమేమి కనపడాలి. ఓకేనా, సో అలాగే న్యూ స్టేజ్లో ఉన్నప్పుడు సో సేల్స్ అంటే సర్వీస్ రిప్రజెంటేటివ్కి ఎవరైతే ఈ కేసు మీద వర్క్ చేస్తుంటాడో సర్వీస్ రిప్రజెంటేటివ్, వాళ్ళకి ఏమైనా మనం కీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, అంటే న్యూ స్టేజ్లో ఉన్నప్పుడు అతను ఏం యాక్షన్ తీసుకోవాలి, వర్కింగ్లో ఉన్నప్పుడు ఏమే కీ పాయింట్స్, వాట్ డూ యూ లైక్ టు కమ్యూనికేట్ టు దట్ సర్వీస్ రిప్రజెంటేటివ్. సపోజ్ నాకు ఒక హార్డ్వేర్ ఇష్యూ ఉంది, హార్డ్వేర్ ఇష్యూ అని చెప్పేసి కేసు వచ్చింది మన కంపెనీకి. సో దానికి ఒక సేల్స్ రిప్రజెంటేటివ్స్కి అసైన్ చేసాం, సో ఇంటర్నల్గా. సో అతను వర్క్ చేసే ముందు సో ఆ కేస్ హార్డ్వేర్ ఇష్యూ అనే కేసు మనకి వచ్చినప్పుడు ఆ కేసు యొక్క స్టేటస్ న్యూలో ఉన్నప్పుడు ఏ ఫీల్డ్స్ అయితే మనం హైలైట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ మనం ఇక్కడ డిస్ప్లే అంటే యాడ్ చేయొచ్చు. సో అలాంగ్ విత్ దట్ అలాంగ్ విత్ దట్ కీ ఫీల్డ్స్, సో ఆ న్యూ స్టేజ్ గురించి అంటే ఆ కేసు గురించి న్యూ స్టేజ్లో ఉన్నప్పుడు వాట్ వుడ్ లైక్ టు కమ్యూనికేట్ టు సర్వీస్ రిప్రజెంటేటివ్. ఓకే, అంటే కేసు చూసే సర్వీస్ రిప్రజెంటేటివ్కి, సో వుడ్ లైక్ టు కమ్యూనికేట్ సంథింగ్. సో ఇలా కమ్యూనికేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైనా ఇంపార్టెంట్ కేసెస్ మీద వర్క్ చేసేటప్పుడు కామన్ టు డూ టాస్క్ అంటే ప్రీ వర్క్లో ఏదైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అలా మిస్ కాకుండా సో మనం ఇక్కడ ప్రీ వర్క్ ఏదైనా చేయాలి అన్నట్టు ఒక 2-3 లైన్స్ ఇచ్చామంటే, సో ఆ సర్వీస్ రిప్రజెంటేటివ్ కూడా సో వెన్ హీ ఓపెన్స్ దట్ కేస్. ఓకేనా, ఏదైనా కేసు. ఓకేనా, సో ఓపెన్ చేసినప్పుడు సో న్యూ స్టేజ్లో ఉన్నప్పుడు హీ విల్ యాక్చువల్లీ రీడ్ దిస్ లైన్స్ దట్ వీఆర్ యాక్చువల్లీ గివింగ్. ఓకే, సో లెట్ సపోజ్ ఐ విల్ యాడ్ సర్టన్ ఫీల్డ్స్. ఓకేనా, సో న్యూ స్టేజ్లో ఉన్నప్పుడు సో ఇది అంటే ఏ పర్టికులర్ అకౌంట్కి సంబంధించిన కేసు. ఓకేనా, సో అలాగే ప్రియారిటీ ఏంటి. ఓకేనా, సో యూ కెన్ సే ప్రియారిటీ. సో ప్రియారిటీ, సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దిస్ కేస్, అలా అంటే కీ ఫీల్డ్స్. ఓకే, సో అంటే ఈచ్ స్టేజ్లో అంటే 5 ఫీల్డ్స్ యాడ్ చేయొచ్చు అనమాట, మాక్సిమం 5 ఫీల్డ్స్ ఇంపార్టెంట్ కీ ఫీల్డ్స్. ఓకే, సో ఇంటర్నల్ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా. సో ఓకే,
డిస్క్రిప్షన్ ఆఫ్ ద కేస్, ఇలా 4 ఫీల్డ్స్. సో ఓకే, సో అంటే అప్ టు 5 ఫీల్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ స్టేజ్లో మనం ఏమైనా కమ్యూనికేట్ చేయాలనుకున్నామా, కేసు ఓపెన్ చేసినప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు, ఓకేనా. సో నేనేం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నానంటే, ప్లీజ్ సీ ద నాలెడ్జ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఆర్టికల్స్, ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ Salesforce knowledge article, Salesforce knowledge, KNOWL knowledge articles regarding this case. Okay, please observe the SLA and priority. ఇలా ఏదైనా, please see if there are any active bugs in the Jira. ఇలా ఒక కీ ఫీల్డ్స్, అంటే ఒక కేసు స్టార్ట్ చేసే ముందు, వర్క్ చేయడం స్టార్ట్ చేసే కంటే ముందే, సో ఈ కీ ఫీల్డ్స్ సారీ కీ ఫీల్డ్స్ డిస్ప్లే అవుతాయి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ సేల్స్ రిప్రజెంటేటివ్ వర్క్ చేసే ముందు అలాంగ్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ టెక్స్ట్ కూడా తనకు కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ ఆల్సో సిన్స్ ఇట్ ఇస్ రిచ్ టెక్స్ట్ ఫీల్డ్, ఐ మీన్ రిచ్ టెక్స్ట్ బాక్స్, యూ కెన్ యాడ్ ఎనీ ఇమేజెస్ ఆర్ బుల్లెట్ పాయింట్స్ ఆర్ లింక్స్. ఓకే, సో నెక్స్ట్, సో న్యూ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ ఫీల్డ్స్. ఓకే, సో why it came directly, let's come back. సో ఓకే, నెక్స్ట్ క్లిక్ ఇచ్చే ముందు, సో ఐ నీడ్ టు, సో న్యూ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఫీల్డ్స్, ఈ టెక్స్ట్. నెక్స్ట్ యూనిట్ క్లిక్ ఆన్ ద వర్కింగ్. సో వర్కింగ్లో ఉన్నప్పుడు ఏ ఫీల్డ్స్ మనము కీగా డిస్ప్లే చేయాలనుకుంటున్నాము. ఓకే, సో కేస్ ఆరిజిన్, సో ఐ మీన్, సో ర్యాండమ్గా నేను యాడ్ చేస్తున్నాను, రియల్ టైంలో మీరు ఎలా లేదు. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఫీల్డ్స్ యాడ్ చేయాలి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఫీల్డ్స్ యాడ్ చేయాలని చెప్పేసి మనకి రిక్వైర్మెంట్ వస్తుంది. సో ఆ రిక్వైర్మెంట్ ప్రకారం యాడ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ ఫర్ లర్నింగ్ పర్పస్. ఓకే, సో పాత్ సెట్టింగ్స్ అనేది ఒకటి ఉంటుంది. సో వాటిలో మనము కీ ఫీల్డ్స్ యాడ్ చేయొచ్చు, అలాగే ఇంపార్టెంట్ రిమైండర్ టెక్స్ట్ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు అనేది we should actually remember. Okay, so again description. So if you have any entitlement process name associated with it. Okay, so what is the priority? Okay, so he feels. So next, so ikkade konni points చెప్పాలనుకుంటాను. If you want to say any few points, okay, let's suppose before working on this, please read all related documentation. Okay, try to replicate the issue in lower sandboxes. If you are not clear on the requirement, connect with case requester. Okay, అంటే see when that sales representative starts working on it, so he will read through it before actually working on it. Okay, so అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, సర్వీస్ రిప్రజెంటేటివ్ సో బేసిక్గా డాక్యుమెంటేషన్ చదవకుండా డైరెక్ట్గా కేసు మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయడం వల్ల ఆ రెజల్యూషన్ అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. సో టు అవాయిడ్ సచ్ టైప్ ఆఫ్ సినారియోస్, ఓకే, సో వీఆర్ యాక్చువల్లీ explicitly reminding these points, okay, while he is working. Okay, now I'll click on the escalated. So escalated మీద స్టేజ్ లేకున్నప్పుడు ఏమేమి ఫీల్డ్స్, ఓకేనా. సో మేబీ ప్రియారిటీ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, ఎస్కలేటెడ్ అనే ఫీల్డ్ ఉందా, ఆ ఫీల్డ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్, ఎప్పుడు క్రియేట్, ఐ మీన్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా. ఓకే, సో ఇలాంటి ఏమైనా కీ ఫీల్డ్స్, ఓకేనా. సో ఎస్ఎల్ఏ వైలేషన్ ఏమైనా ఉందా. సో ఇలాంటి కీ ఫీల్డ్స్ ఈ స్టేజ్లో కనపడాలి. ఓకేనా. సో ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ లైక్ ఓకే, సో ఈ ఎస్కలేటెడ్ అనే స్టేజ్లో ఉన్నప్పుడు లైక్ ప్లీజ్ ensure that you have necessary info to escalate, something like this. CLATACC. So any meaningful information, okay. Who is the point of contact, okay. Ignore the spelling mistakes, okay. Next, okay, next click on this one. Again, priority, stays, account name, case, reason, okay, status, ఇలా కొన్ని ఫీల్డ్స్. సో ఇప్పుడు ఓకే,
take the survey form filled by case requester. Uh, Next, okay, so time to cheer up something, okay, no? Time to cheer up. ఓకే సో ఇలా మనము అంటే ఈచ్ సెల్ ఏ ఫీల్డ్స్ కనపడాలి అలాంగ్ విత్ యాక్చువల్ డీటెయిల్ సెక్షన్ సో అలాగే ఏం టెక్స్ట్ కనపడాలి ఓకే సో ఇలా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో ఇంకేమైనా నెక్స్ట్ ఎక్స్ట్రా పిక్ లిస్ట్ వాల్యూస్ ఉంటే నెక్స్ట్ క్లిక్ చేసే వస్తాయి సో జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ సో అయిపోయింది సో ఇక్కడ మనము ఇక్కడ ఫినిష్ అని కొట్టామంటే సో ఈ పాత్ సెట్టింగ్స్ యాక్టివేట్ అవ్వదు సో ఈ పాత్ సెట్టింగ్స్ యాక్టివేట్ అవ్వాలంటే జస్ట్ లైక్ ఎనీ వాలిడేషన్ రూల్ షుడ్ యాక్టివేట్ ఇట్ ఓకే సో నెక్స్ట్ యాక్టివేట్ చేసిన తర్వాత సో మనం ఎప్పుడైతే ఇక్కడ ఎనేబుల్ సెలబ్రేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సో సో క్లిక్ ఆన్ ఇట్ సో ఎప్పుడు ఈ ఈ ఎనేబుల్ సెలబ్రేషన్ చేసామంటే లైక్ ఒక సెలబ్రేషన్ లాగా యూఐలో మనకు చూపిస్తుంది సో ఐ విల్ షో యూ దట్ సో సెలబ్రేషన్ ఎప్పుడు రావాలి సో ఎప్పుడైతే నేను కేస్ క్లోజ్ చేశానో అప్పుడు ప్రతిసారి అంటే ఎప్పుడు రేర్గా రావాలా లేకపోతే అప్పుడప్పుడు రావాలా కేస్ క్లోజ్ చేసిన ప్రతిసారి రావాలా ఆ సెలబ్రేషన్ జస్ట్ లైక్ మనం ఇఫ్ యూ డూ సంథింగ్ బ్లాస్ట్ అండ్ బర్త్డేస్ ఓకేనా బర్త్డే చేసినప్పుడు బ్లాస్ట్ చేసినప్పుడు సంథింగ్ సెలబ్రేటింగ్ అవన్నీ పడతాయి కదా ఐ విల్ షో యూ వాట్ ఐ మీన్ టు సే సో దాన్ని ఏమంటారంటే ఆన్ స్క్రీన్ కన్ఫెట్టి అంటారు సో ఐ విల్ షో యూ దట్ ఓకే సో క్లిక్ ఆన్ నెక్స్ట్ సో సో పాస్ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసాము ఓకే కాన్ఫెట్ ఎనేబుల్ చేసాము సో ఆటోమేటిక్ ఇక్కడ కేసులో కనిపిస్తుందా లేదా చూద్దాం సో ఆటోమేటిక్గా కనపడదు అనమాట సో దీన్ని మళ్ళీ యాడ్ చేయాలి అంటే సో ఈ పాత్ సెట్టింగ్స్ని సో ఈ లైట్ కేస్ రికార్డ్ పేజ్కి యాడ్ చేయాలి సో హౌ టు యాడ్ ఇట్ అగైన్ ఐ నీడ్ టు క్లిక్ ఆన్ ద ఎడిట్ పేజ్ హియర్ సో పేజ్ని ఎడిట్ చేయాలి క్లిక్ ఆన్ హియర్ ఎడిట్ పేజ్ సో ఇక్కడ పాత్ సెట్టింగ్స్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ప్లీజ్ సర్చ్ ఫర్ ఇట్ సారీ పాత్ జస్ట్ పాత్ ఉంటుంది సో ఇది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అని ఓకే సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి సో ఇక్కడ చూడండి సో కీ ఫీల్డ్స్ అంటే క్లోజ్లో ఉన్నప్పుడు ఏమేమి కీ ఫీల్డ్స్ ఉండాలి ఇందాక చెప్పాను కదా సో అంటే ఈ గైడెన్స్ ఫర్ సక్సెస్ ఇక్కడ మనం ఇచ్చిన కీ స్టెప్స్ ఉంటాయి అన్నమాట సో ఈ కేసు ఆల్రెడీ క్లోజ్డ్ ఐ మీన్ క్లోజ్డ్లో ఉంది కాబట్టి స్టేటస్ సో ఆల్రెడీ ఈ ఈ సెక్షన్ కనిపిస్తుంది సో నౌ లెట్స్ సింప్లీ సేవ్ ఇట్ ఓకే యాక్టివేట్ ఇట్ సో ఫస్ట్లో నేను ఒక చెక్ బాక్స్ చెప్పాను కదా సో సో ఆ చెక్ బాక్స్ ఎనేబుల్ చేయడం వల్ల ఈ కీ ఫీల్డ్స్ ఈ గైడెన్స్ ఫర్ సక్సెస్ కనిపిస్తుంది ఆ చెక్ బాక్స్ ఎనేబుల్ చేయకపోతే ఈ రెండు సెక్షన్స్ కనపడవు ఓకే సో సింపుల్గా ఈ సెక్షన్ ప్లస్ ఇది మాత్రం కనిపిస్తుంది జస్ట్ సేవ్ ఇట్ యాక్టివేట్ ఇట్ సో నా ఇక్కడ అసైన్ యాజ్ ఆర్క్ డిఫాల్ట్ వస్తుంది మీకు సో యూ కెన్ యాక్చువల్లీ అసైన్ ఇట్ యాజ్ ఆర్క్ డిఫాల్ట్ క్లోజ్ ఇట్ కమ్ బ్యాక్ so I will take any another case where it should actually display. Let me recheck it once again. Why it is not displaying? So we have added it. Let me resave it back. So come back, save it once again, back. ఒకసారి ఈ లైటింగ్ పేజ్ సరిగా రెండర్ అవ్వదు సో ఏదైనా చేంజెస్ చేసిన తర్వాత సో అలాంటప్పుడు జస్ట్ రిఫ్రెష్ ద బ్రౌజర్ క్యాషే చూడండి ఇప్పుడు కనిపిస్తుంది సో నౌ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్ లెట్ సపోజ్ ఇఫ్ ఐ స్విచ్ ది స్టేటస్ టు ఫ్రమ్ క్లోజ్ టు న్యూ సో న్యూలో ఉన్నప్పుడు ఏం ఫీల్డ్స్ కనిపిస్తాయి ఓకేనా ఇక్కడ గైడెన్స్ ఏం కనిపిస్తుంది అబ్జర్వ్ చేయండి ఓకే సో న్యూలో ఉన్నప్పుడు మనం యాడ్ చేసిన ఫీల్డ్స్ చూడండి ప్లీజ్ సీ ద ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ సేల్స్ ఫోర్స్ నాలెడ్జ్ ఆర్టికల్ రిగార్డింగ్ దిస్ కేస్ ఓకేనా సో నౌ ఐ విల్ మార్క్ దిస్ యాజ్ క్లోజ్ జస్ట్ అబ్జర్వ్ దిస్ ఫీల్డ్స్ సి ఈ డీటెయిల్ సెక్షన్లోని ఫీల్డ్స్ అలాగే ఉంటాయి బట్ ఇక్కడ కీ ఫీల్డ్స్ మాత్రం హైలైట్ అయిపోతాయి సో వర్కింగ్ చేసే ముందు బిఫోర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్లీజ్ రీడ్ ఆల్ ద రిలేటెడ్ డాక్యుమెంటేషన్ ట్రై టు రెప్లికేట్ ద ఇష్యూ సో ఇలా అక్కడ మనం ఎంటర్ చేసిన టెక్స్ట్
సో ఈచ్ స్టేజ్లో మనం ఏదైతే కీ ఫీల్డ్స్ హైలైట్ చేసామో ఆ కీ ఫీల్డ్స్, సో అలాగే ఆ టెక్స్ట్ మనకు కనిపిస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ ఎనేబుల్ కాన్ఫెట్టి అన్నాను కదా, సో ఐ విల్ షో యూ దట్. సో కాన్ఫెట్టి అంటే జస్ట్ లైక్ సెలబ్రేషన్ లాగా ఒక యూఐలో వస్తుంది. సో నౌ యూ మార్క్ దిస్ యాజ్ క్లోజ్డ్. సో ఇప్పుడు క్లోజ్డ్లో ఉన్నాము, సారీ ఎస్కలేటెడ్లో ఉంది. సో ఎస్కలేటెడ్ నుంచి క్లోజ్ చేసామంటే ఇప్పుడు సెలబ్రేషన్ మోడ్ లాగా వస్తుంది చూడండి. సో ఇలా 1 minute it didn't actually come. So 1 minute. Now it has been saved. Let me reopen any other case to show you that effect. So all these are the new closed cases. Let's take this new case. Okay. So ఇది by default గా అన్నిటికీ సేమ్ వస్తుంది. Just next, click on next, click on next, click on next. See, ఈ సెలబ్రేషన్ ఇది అబ్జర్వ్ చేయండి యూఐలో. సో ఇది ఓకేనా. సో so this is what I'm trying to say. Okay. So that's it for regarding the path settings. Okay. If you have any questions, please let me know in the comments. Bye.